జ్యోతి మల్హోత్రా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన స్రవంతి మీడియాలో అటు పోలీసులు అటు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అందరి నోట వినబడుతున్నటువంటి పేరు జ్యోతి మల్హోత్రా. జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు దేశంలో దాదాపుగా 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కూపి లాగుతూ ఉంటే డొంక బయటకు వస్తూ ఉన్నట్టుగా ఏదో జ్యోతి మల్హోత్రా ఒకటే కాదు, ఇంకా చాలామంది ఈ యొక్క పాకిస్తాన్ వలలో పడి భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చేరవేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనమైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ జ్యోతి మల్హోత్రాకు సంబంధించినటువంటి వార్తని అన్ని పత్రికలలో కూడా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా పహల్గామ్ దాడుల తర్వాత ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నిఘా వ్యవస్థ, అలాగే ఆర్మీ, అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఈ యొక్క గూఢాచారులకు సంబంధించినటువంటి విషయంలో లోతుగా విశ్లేషణలు జరుపుతూ ఉన్నారు. అసలు వీళ్ళు ఎక్కడున్నారు, ఏంటి, వీళ్ళకు ఉన్నటువంటి లింక్స్ ఏంటి, అన్నింటినీ కూడా తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా అనేటువంటి ఈ యొక్క కిలాడి లేడీ 3-4 సార్లు పాకిస్తాన్కి వెళ్ళి రావడం, పహల్గామ్ను కూడా ఆ యొక్క దాడికి ముందే అక్కడ ఆమె పర్యటించడము, ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి ప్రశ్నలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. అంటే జ్యోతి మల్హోత్రా ఒకటే కాదు, అసలు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, భారతదేశంలోనే ఉంటూ భారతదేశానికి ఎవరైతే అపోనెంట్గా ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం వివరాలను అందిస్తూ ఉన్నారు అనేటువంటి వార్తలను అయితే చూస్తూ ఉన్నాం. జ్యోతి మల్హోత్రాకు సంబంధించినటువంటి ఆ యొక్క విషయం మొత్తం కూడా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. విదేశీ పర్యటనలు, విలాస జీవితం, ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన హోటళ్లలోనే బస, ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవన శైలి. ఈ ఏడాది జనవరిలో పహల్గామ్లో పర్యటన, వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత. ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి ఫోటో ఉన్నది. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వీడు ఉగ్రదాడి అయిపోయినాక ఒక 10-12 గంటల తర్వాత వీడు ఒక కేక్ తీసుకొని పాకిస్తాన్ ఎంబసీకి పోతాడు. వీడు ఎవరితో ఉన్నాడు అంటే ఈ జ్యోతి మల్హోత్రాతో ఉన్నాడు. సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ఇదే వ్యక్తి ఆ కేక్ తీసుకెళ్ళిన వ్యక్తి. అంటే ఎంత లింకప్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు మనం. గూఢాచార్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరిన్ని సంచలన వివరాలు వెల్లడయ్యాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవన శైలి సాగిస్తోంది. ఆమె ఆదాయానికి, విలాస జీవితానికి ఎక్కడా పొందన లేదు. విమానాల్లో ఎప్పుడు మొదటి తరగతిలోనే ప్రయాణించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లలోనే భోజనం చేసేది. ఆమె పాక్ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు. అంతేగాక పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె మరొకసారి చైనాకు కూడా పోయినటువంటి పరిస్థితి. అంటే ఈమె పని ఇదే ఉన్నట్టున్నది. చైనా పర్యటనకు వెళ్ళింది, అక్కడ కూడా లగ్జరీ కార్లలో ప్రయాణించింది. అత్యంత ఖరీదైన నగల షాపులకు వెళ్ళింది. ఈమె ఈ ఏడాది జనవరిలోనే కాశ్మీర్లోని పహల్గామ్కు వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. అనంతరం 3 నెలలకే అక్కడ ఉగ్రదాడి జరిగింది. 5 రోజుల కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గామ్ వెళ్ళింది. అక్కడ వీడియోలు తీసింది. వీటిని పాక్ ఏజెంట్లకు చేరవేసిందా, ఉగ్రదాడికి ఈమె పర్యటనకు సంబంధం ఉందా అనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేశారు. తాము స్వాధీనం చేసుకున్నాక ఆమె సెల్ ఫోన్, ల్యాప్టాప్లకు అనుమానాస్పద అంశాలు వచ్చాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డావిస్తో టచ్లోనే ఉందని గుర్తించారు. అతడితో ఆమె చాలా సన్నిహితమైనట్లుగా భావిస్తున్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 2 రోజులకు అంటే ఏప్రిల్ 24న ఢిల్లీలోని పాక్ ఎంబసీకి గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి కేక్ తీసుకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో పలువురు విలేకరులు అతడిని ఎందుకు వచ్చావు, ఏం వేడుక కేక్ తెస్తున్నామని ప్రశ్నించారు. అయితే అతడు వారికి సమాధానం చెప్పకుండా త్వరగా లోపలికి వెళ్ళిపోయారు. ఈ గడ్డపు వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ పర్యటనలో జ్యోతి హాజరైన ఒక పార్టీ వీడియోలోనూ ఆ గడ్డపు వ్యక్తి కనిపించాడు. అతడు ఆమె కలుసుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. కాగా పలువురు ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జ్యోతికి సంబంధాలున్నాయని, వారికి పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావంత్ తెలిపారు. పాక్ ఏజెంట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకుని తమ వాదనను ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పారట. ఈ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి ఇంకొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. జ్యోతి మల్హోత్రా అనేటువంటి ఎవరైతే కిలాడి లేడీ ఉందో
ఈమె దేశద్రోహి కాదు, ఈమెను ఇమ్మీడియట్గా ఉరిదీయాలని చెప్పేసి కూడా దేశ ప్రేమికులు అంటూ ఉన్నారు, దేశభక్తులు అంటూ ఉన్నారు. ఖచ్చితంగా చేయాల్సిందే. వీళ్ళు దేశభక్తుల ముసుగులో ఉన్నటువంటి దేశద్రోహులే మరి నిజానికి. ఎస్, జ్యోతి మల్హోత్రా ఒక సాధారణ ట్రావెల్ వ్లాగర్. ఈమె ఒక విఐపి హోదాలో 2024లో పాకిస్తాన్ చైనాలకు 3 సార్లు వెళ్ళింది. ఈమెకు వీసా సులభంగా దొరికేది. పాకిస్తాన్ సొంత దేశంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే స్వేచ్ఛ ఉంది. రాయబార కార్యాలయ పార్టీకి అతిథిగా కూడా వెళ్తుండేది. 4వసారి పాకిస్తాన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు భారత నిఘా సంస్థ కళ్ళు తెరిచింది. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా గురించి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు బయటికి వస్తున్నాయి. ఒక వ్యక్తి ఎక్స్లో ట్వీట్ చేసిందంట. ఈమె యూట్యూబ్ వీడియోలన్నీ చూసి ఎప్పుడో గత సంవత్సరం నవంబర్లోనో డిసెంబర్లోనో నిఘా వ్యవస్థకు ఒక ట్వీట్ చేసిందట. ఏమని, ఈమె జ్యోతి మల్హోత్రా ఈమె పాకిస్తాన్కి ఎప్పటికి పోతా ఉంది, మరి ఈమె మీద ఒకసారి దృష్టి పెట్టండి, ఈమె ఏదో తేడా కనబడతా ఉంది అని చెప్పేసి ట్వీట్ చేస్తే అప్పుడు కళ్ళు తెరవలేదు మన నిఘా సంస్థలు. ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ పౌరుడు డానిష్ తన భార్యను ఉపయోగించి జ్యోతిని తమ ప్రేమ ఉచ్చులో వేశాడు. అతని భార్య ఆమెకు బ్రెయిన్ వాష్ చేసింది. ఇస్లాంలో 4 వివాహాలు చట్టబద్ధమైనవి. నువ్వు నా భర్తని వివాహం చేసుకోవాలనుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని పాకిస్తాన్కు సంబంధించిన భార్య చెప్పిందట. చెప్తే ఈమె డానిష్ భార్య స్వయంగా జ్యోతిని ఇస్లాం మతం స్వీకరించమని సలహా కూడా ఇచ్చిందట. పాకిస్తాన్ హైకమిషన్లోనే ఒక మౌల్వీ డానిష్ జ్యోతిలకు నికా చేశాడు. తర్వాత డానిష్ జ్యోతి ఇద్దరు హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్ళారు. కానీ డానిష్ చాలా చాకచక్యంగా వివరించేవాడు. నీ ఇస్లామిక్ పేరు నికా పేపర్లోనే ఉంటుంది, నీ పాత పేరు జ్యోతి మల్హోత్రా అని ప్రపంచానికి చెప్పాలని చెప్పేవాడట. ఒక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది అమ్మాయిలు ఎంత మూర్ఖులు. ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో ఒక్కసారైనా మోసపోతూ ఉంటుంది. ఎప్పటికీ సరైనది ఎంచుకోలేదు. తప్పు ఒప్పు తక్కువ ఎక్కువ అనేటువంటి విషయాలు లోతులకు ఎప్పటికీ అర్థం కావు. అంటే ఆడవాళ్ళు ఎంత తొందరగా ట్రాప్లో పడిపోతున్నారు అనడానికి ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతూ ఉంది. ఎస్, ప్రేమ ప్రవర్తనలతో, ఆత్మీయతతో, సానుభూతితో, నవ్వుతో, జోకులతో, ఆసక్తికరమైనటువంటి మాటలతో ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేసిందంట ఆ పాకిస్తానోడు. దెబ్బకీమే వానికి పడిపోయింది. ఇంకో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక జ్యోతి మల్హోత్రాకు సంబంధించింది ఇట్లుంటే ఇంకో 3 రోజులలో 11 మంది పాక్ గూఢాచారులు అరెస్ట్ అయ్యారు. దానిలో మన దగ్గర సంగారెడ్డిలో కూడా ఒకటి అరెస్ట్ అయ్యాడు. వాడు ఏంది సిమ్ కార్డులు, ఇక్కడ తెలంగాణలో సిమ్ కార్డులు కొనాలి, అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాట్సాప్ వాడు ఓపెన్ చేసిన వెంటనే ఆ ఓటీపీని, ఇన్స్టాగ్రామ్ ఓటీపీని వాడికి చేరవేస్తే వాడు పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఆపరేట్ చేస్తాడు. మెయింటైన్ అయ్యేదేమో తెలంగాణ సిమ్ము, ఆపరేట్ చేసేదేమో వాడు. అట్లా వేలాది సిమ్లను తీసుకున్నారంట. 1 కాదు 2 కాదు, వేలాది సిమ్లను తీసుకొని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ గూఢాచార్య కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గడిచిన 3 రోజుల్లోనే 11 మంది పాక్ గూఢాచారులను అరెస్ట్ చేశారు. భారతదేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఓ సెక్యూరిటీ గార్డు, యాప్ డెవలపర్, విద్యార్థులు, సామాన్యులు కూడా ఉన్నారు. ఇక్కడ గజాలా యామిన్ అట. జ్యోతితో పాటు పంజాబ్లోని మలేర్ కోట్లకు చెందిన 32 ఏళ్ల వితంతు గజాలా యామిన్ మహమ్మద్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. యామిన్ ఆర్థిక కలాపాలు, వీసా సంబంధిత అంశాల్లో పాక్ హైకమిషన్ మాజీ ఉద్యోగి డానిష్తో కలిసి పనిచేసినట్లు పోలీసులు ఇట్లా ఒక్కొక్కరు కాదు. ఇంకో దేవేందర్ సింగ్ అంట. అసలు సిక్కు వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు దేశభక్తులు ఉంటారు. నువ్వు ఆర్మీలోకి పోతే ప్రతి 5గురిలో ఒక్కరైనా కానీ పంజాబ్ అతను ఉంటాడు. పంజాబ్లో ఏ ఇంటికి పోయినా కానీ ఇంటికొక ఆర్మీ జవాన్ ఉంటాడు. కానీ ఇంకో వాళ్ళకు మచ్చ తెచ్చే విధంగా ఈ దేవేందర్ సింగ్ కనబడతా ఉన్నాడు. ఇక్కడ కరణ్బీర్ సింగ్ అంట, సుఖ్ప్రీత్ సింగ్ అంట. ఇట్లా ప్రతి ఒక్కరు 1 కాదు 2 కాదు. ఖచ్చితంగా వీళ్ళను మరి బహిరంగంగా ఏదో ఒక శిక్ష వేయాల్సిందే వీళ్ళకు.